హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను చట్నీ అయితే చేస్తున్నానండి రైస్లోకి అనమాట. నోరు అస్సలు బాగాలేదు, అందుకని చట్నీ చేసుకోవాలనిపించింది. ఇక్కడ నేనైతే పొయ్యి మీద పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసి టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, అలాగే వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గపెట్టినాను. తర్వాత దోసకాయ ఒకటి తీసుకున్నానండి. సగం దోసకాయ ఏమో మగ్గ పెట్టేస్తున్నాను. సగం దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనిలో సరిపడా చింతపండు అయితే వేసుకున్నాను. ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చడి ఏవైతే మగ్గిపోయిన ముక్కలు ఉన్నాయో అవి మిక్సీలో వేసుకున్నాక మనం తాలింపు వేసుకోవాలి. పొయ్యి మీద మళ్ళీ పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకున్నాక ఏదైతే మనం మిక్సీ చేసామో ఆ పచ్చడిని తాలింపులో వేసేసి మనం పక్కన కోసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, ఆ దోసకాయ ముక్కలు వేసి కలిపేసుకొని అట్టులో అయినా, ఇడ్లీలో అయినా, రైస్లో అయినా చాలా బాగుంటుందండి. అలాగే టమాటా రసం పెట్టుకొని ఈ పచ్చడి టమాటా రసం కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ అనమాట. నోరు బాగోనోళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళు, అలాగే జలుబు చేసిన వాళ్ళు ఈ పచ్చడి తినొచ్చు. టమాటా ఏం జలుబు రాదండి, కానీ నోటికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే హెల్త్ బాగోనప్పుడు మనకి నోరు చప్పబడిపోతుంది కదా. లాస్ట్లో దింపేసేటప్పుడు కొత్తిమీర వేసానండి. అలాగే ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసాను. ఈ పచ్చడి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్